ఇప్పుడు మనం ఇంకొక బాల్కనీని డిజైన్ చేయటం, ఇంకొక టైప్లో ఉన్న బాల్కనీని డిజైన్ చేయటం చూద్దాం. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా. అండ్ ఇందాక మనం చూసింది ఏంటంటే జస్ట్ రైలింగ్స్ ఉన్నది. ఇది కొంచెం కాంప్లికేటెడ్. సపోజ్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూ మీద రైట్ క్లిక్ కొట్టి Alt W కొట్టి మ్యాక్సిమైజ్ చేసుకున్నాం. దాని తర్వాత క్రియేట్ ప్యానల్ దగ్గరికి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు టీ కొట్టి అనుకోండి టాప్ వ్యూ, ఇప్పుడు రెక్టాంగిల్ కొడుతున్నాను. ఈ రెండు టిక్స్ తీసేస్తే దాని థిక్నెస్ ఉండదు. థిక్నెస్ పోయింది కదా. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, నేను చెప్పింది జనరల్గా 5 feet అలా ఉంటుందని చెప్పాను కదా. 5 feet ఏమో విత్ 10 feet ఏమో ఇది బాల్కనీ అనుకున్నాం. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ కొట్టి కన్వర్ట్ టు స్ప్లైన్ చేసుకుంటారు. చేసిన తర్వాత మనకి ఇదే ప్రాపర్టీస్ వచ్చేస్తుంది, తెలుసు కదా. దీనికి ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అనేసి ఇచ్చామనుకోండి, థిక్నెస్ ఎంత 4 inches. 4 inches ఉంది కదా, అయిపోయింది. ఇక్కడ దించాం. ఇప్పుడు పర్స్పెక్టివ్ కొట్టండి. ఇది మనకు కనిపించేటువంటి బాల్కనీ. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు చూడండి వాల్స్తో ఉండేటువంటి బాల్కనీ మనం డిజైన్ చేస్తున్నాం. కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. రెక్టాంగిల్ తీసుకున్నాం. ఎంతమంది మీరు స్నాప్స్ చూసుకోండి ఒకసారి. దీని ముందు రైట్ క్లిక్ కొట్టారనుకో, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టారనుకోండి, స్నాప్స్ ఇదో ఓపెన్ అవుతుంది. గ్రిడ్ అండ్ స్నాప్ సెట్టింగ్స్ ఉన్న డైలాగ్ బాక్స్. ఇందులో ఎండ్ పాయింట్ పెట్టేస్తుంది చూడండి. పెట్టేసుకున్న తర్వాత ఎస్ స్నాప్స్కి ఏంటి, ఎస్ కొట్టాం అనుకోండి స్నాప్స్ ఆపరేట్ అవుతాయి. మళ్ళీ ఎస్ కొడితే ఆఫ్ అవుతాయి, మళ్ళీ ఎస్ కొడితే ఆన్ అవుతాయి. ఆన్ అయినాయి కదా. ఇప్పుడు చూడండి నేను రెక్టాంగిల్ కొట్టాను. మనకి ఈ బాల్కనీ ఇప్పుడు స్నాప్స్ అవసరం ఉన్నది కాబట్టి స్నాప్స్ ఆఫ్ చేసి స్నాప్స్ కొట్టి. ఇప్పుడు చూడండి ఈ బాల్కనీ ఇది మొత్తం ఈ డిస్టెన్స్ అంతా 10 feet కదా. ఇక్కడ మనకి 10 feet ఎంటర్ చేద్దాం. అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట 10 feet. ఓకే, హైట్ ఎంత ఉంటుందని చెప్పాను బాల్కనీది, ఇది 10 feet. సారీ, కింద 10 feet. ఓకే, ఈ హైట్ ఎంత ఉంటుందన్నాను, 3 feet హైట్ ఉంటుంది. అంటే మనుషులు పడిపోకుండా మనం డిజైన్ చేస్తామని 3 feet నుంచి 3 feet 6 inches దాకా ఉంటాయి హైట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు F6 కొట్టాం అనుకోండి, కొంచెం కింద సరిపోవచ్చు కదా y యాక్సెస్. ఇప్పుడు మనం మామూలుగా రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్ప్లైన్ కింద మార్చుకుంటాం. మీకు ఇంతకుముందు నేను చూపించిన సిగ్మెంట్లో ఆప్షన్ గుర్తెచ్చుకోండి ఒకసారి. సిగ్మెంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ కొడితే రిఫైన్ అనేసి ఇంకోండి ఇక్కడ రిఫైన్ అని చూడండి. రిఫైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ 2 వెర్టెక్స్ పాయింట్స్ క్రియేట్ చేసి సిగ్మెంట్ మీద సెలెక్ట్ చేసుకుని చూడండి, సిగ్మెంట్ని సెలెక్ట్ చేశాను. జస్ట్ మూవ్ F6 కొడుతుంది. F6 కొడితే ఏమవుతుంది, y యాక్సెస్ అని కిందకి జరపాలన్నమాట. దాన్ని F6 కొడితే y యాక్సెస్ యాక్టివేట్, ఇప్పుడు కిందకి జరిపాను. ఇక్కడ చూడండి ఈ 2 వెర్టెక్స్ బెండ్ అయినాయి. సో ఇప్పుడు వెర్టెక్స్ సెలెక్ట్ చేసుకుని ఈ 2 వెర్టెక్స్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టి కార్నర్ అన్నాం అనుకోండి, కార్నర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కార్నర్ చూడండి షార్ప్గా తయారు. ఇప్పుడు మీరు ఈ షేప్, ఇప్పుడు దీనికి మనం థిక్నెస్ ఇవ్వచ్చు. ఈ షేప్కి ఎక్స్ట్రూడ్ షేప్ తయారైందా, ఎక్స్ట్రూడ్ ఎంత 4 inches అనుకుందాం. 4 inches. ఓకే, ఇప్పుడు పర్స్పెక్టివ్ కొట్టి చూసుకుందాం. ఇప్పుడు మన పని దగ్గర బయటకు వస్తాం. పర్స్పెక్టివ్ P and Z. ఇక్కడ మీరు ఆర్బిట్ అంటారు అనమాట. దీన్ని ఆర్బిట్లోకి వెళ్ళి ఇలా తిప్పి చూసుకోవచ్చు అనమాట. మీరు తిప్పి చూసుకోవచ్చు. ఓకే, ఆర్బిట్లో తిప్పి చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం బయటకు వచ్చినట్టుగా ఉంది వాళ్ళు. సో ఇప్పుడు మూవ్ సెలెక్ట్ చేసుకుని y యాక్సెస్ యాక్టివేట్లో ఉంది, ఇలా జరిగింది. ఓకే, మళ్ళీ అగైన్ మళ్ళీ ఫ్రంట్ దీంట్లోకి వెళ్దాం. దీనికి కలర్ కావాలంటే ఏం చేయొచ్చు, సపోజ్ లైట్ బిస్కెట్ కలర్ వేస్తాం, ఇలా ఈ కలర్ వేద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, దీనికి ఒక వైట్ కలర్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి ఒక రైలింగ్ పెడదాం. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ నుంచి పిక్ చేసి షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలా రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ వదిలేస్తాం. సపోజ్ ఓపెన్ చేద్దాం. లేదంటే ఇది డిలీట్ చేసేసేయండి. టాప్ వ్యూలోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి ఇందాక మనం పెట్టిన ఇది ఫస్ట్ వెర్టెక్స్ టాప్లో ఉంది, కిందది. సో ఇక్కడ నుంచి ఇలా పిక్ చేసి రైలింగ్ అనమాట, ఇలా పిక్ చేసి ఇక్కడికి ఆపుతున్నాను రైలింగ్. సో లైన్ అనమాట ఇది. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళారనుకో ఈ లైన్ కింద క్రియేట్ అయిందని అర్థం. F3 కొట్టి చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది పైకి జరుపుతున్నాను లైన్. ఓకే, దీనికి థిక్నెస్ రావాలంటే ఏం చేయాలి, మోడిఫైలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ పెట్టాలి. థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇదే రైలింగ్ని స్ప్లైన్ తీసుకుని F6 కొట్టారనుకో యాక్సెస్ ఉంది 1. మీ ఇష్టం అనమాట, మీకు ఎన్నైతే సూటబుల్ అవుతాయి అనుకుంటారో అన్నిటికీ కాపీ పెట్టండి. ఓకే, పర్స్పెక్టివ్ చూడండి. ఆర్బిట్ తీసుకుని చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. ఇది రైలింగ్. దీనికి కలర్ ఏం వేస్తాం, బ్లాక్ కలర్ వేస్తాం. సపోజ్ వచ్చింది కదా.
ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని షిఫ్ట్ పట్టుకుని రొటేట్ చేయాలి. మీకు ఇంతకుముందు రొటేట్ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు డీటెయిల్గా చూడండి. ఒట్టినే రొటేట్ చేసాం అనుకోండి, ఇలాగా మామూలుగా అవుతుంది. షిఫ్ట్ పట్టుకుని రొటేట్ చేసాం అనుకోండి, కాపీ వస్తుంది. అయితే ఇక్కడ యాంగిల్ కనుక ఫిక్స్ చేస్తే, అంటే మీరు రైట్ క్లిక్ కొట్టి చూస్తే మీకు దీని మీదకి వెళ్ళి ఏం చేస్తారంటే రైట్ క్లిక్ కొట్టండి. ఇక్కడ చూడండి యాంగిల్ అని వచ్చిందా, ఇక్కడ 5 degrees ఉంది. మీకు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నొక్కారు కదా, ఇప్పుడు ఇది యాంగిల్ నొక్కేస్తుంది అనమాట. నొక్కుండగా ఇలాగే షిఫ్ట్ పట్టుకుని కాపీ పెట్టండి. చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5 degrees చొప్పున తిరుగుతుంది అనమాట. ఓకేనా? మీరు టాప్లోకి వెళ్ళి చూసుకోండి కావాలి. టాప్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ ఇది మనం కొద్ది తిప్పుకొని దీన్ని తీసుకొచ్చుకొని F5 కొట్టాం అనుకోండి, ఇలా పక్క వస్తుంది కదా. మళ్ళీ F6 కొట్టి కొంచెం ఫ్రంట్కి వేసేసుకుంటాం. ఓకే, పర్స్పెక్టివ్ కొట్టండి. ఇప్పుడు మోడిఫైలోకి వెళ్ళి నేను చెప్పా కదా ఇంతకుముందే, ఇప్పుడు ఈ వెర్టెక్స్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఈ వెర్టెక్స్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ కొట్టుకుని కార్నర్ అన్నాను. స్ట్రైట్ అయిపోయింది కదా. ఇప్పుడు Y యాక్సెస్ యాక్టివేట్లో ఉంది. సో ఇలా తీసుకొచ్చుకున్నాం. టాప్ వ్యూలోకి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, జూమ్ దీని తిన్నంగా తీసుకొచ్చి ఇలా పెట్టేసుకున్నాం అనుకున్నాం. సపోజ్ పర్స్పెక్టివ్ కొడతాం. కొట్టేసి చూడండి ఇక్కడ ఇంకో వెర్టెక్స్ ఉంది. అదే మీరు బాగా చేయాలంటే లెఫ్ట్కి వెళ్ళండి. మాకు కనిపిస్తూ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ మీన్స్ లెఫ్ట్ వ్యూ. F5 కొట్టాం అనుకోండి, X యాక్సెస్ కదా, దీన్ని తిన్నంగా తీసుకొచ్చుకుని ఇలా పెట్టేసుకున్నాం. అయిపోయింది కదా. ఇప్పుడు పర్స్పెక్టివ్ చూడండి వచ్చిందా. ఇప్పుడు ఇదే దాన్ని కాపీ చేయాలనుకోండి, సపోజ్ సెలెక్ట్ చేసి F5 కొట్టాం. ఏది వచ్చింది? X యాక్సెస్. ఇదిగోండి, ఇది యాక్టివేట్ అయింది. షిఫ్ట్ పట్టుకుని ఇలా లాగాను. అర్థమైందా? చూడండి ఈ టైప్. అంటే ఇక్కడ ఉన్న రైలింగ్ అవసరం లేదనుకోండి, ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఇదిగోండి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఉంది కదా, ఈ సెగ్మెంట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు? F6 కొట్టారనుకో, Y యాక్సెస్ యాక్టివేట్ అవుతుంది. ఈ సెగ్మెంట్ని ఇలా మూవ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాల్తో ఉన్నటువంటి మన బాల్కనీ డిజైన్ అయింది. ఇక్కడ ఈ టైప్ బాల్కనీ మీకు కూడా అర్థమవుతుంది. అలాగే సపోజ్ మీకు పైన ఇంకోటి ఏదైనా షేప్ కావాలనుకున్నాం అంటే, సపోజ్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. పైన ఎంత బాల్కనీ మనకి కింద 10 feetలో ఉంది. ఇక్కడ మన బాల్కనీకి మళ్ళీ డ్రాప్ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అంటే కనుక వర్షం నీళ్ళు పడకుండా ఉండడం కోసం. సపోజ్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దాకా అనుకోండి, డ్రాప్ ఎంత ఉంటుందంటే 1.5 feet దాకా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్ప్లైన్ చేసి చూడండి ఈ సెగ్మెంట్ ఉంది. సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి రిఫైన్ అంటున్నాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక పాయింట్ పిక్ చేశాను. ఇప్పుడు ఈ 2 వెర్టెక్స్లని ఇలా పట్టుకుని చూడండి, ఇందులో మీకు కార్నర్స్ కనిపిస్తూ ఉన్నాయి. జూమ్లోకి వెళ్ళడం ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇప్పుడు మూవ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా అన్నారనుకోండి, ఇది బ్రీజ్ కార్నర్ అంటారు అనమాట. మీరు రైట్ క్లిక్ కొట్టి చూస్తే ఇదిగోండి బ్రీజ్ కార్నర్ యాక్టివేట్లో ఉంది కాబట్టి మీకు ఇవి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఇలా మీకు ఒకవేళ పైకి రాకపోతే F6 కొట్టండి. ఎప్పుడైనా F6 కొడితే కనుక మీకు F6 కొట్టారనుకోండి పైకి మూవ్ అవుతుంది. F5 కొట్టారనుకోండి పక్కకి ఇలా మూవ్ చేయొచ్చు. మీకు రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రూడ్ అని కొట్టండి, థిక్నెస్ వచ్చిందా 4 inches. పర్స్పెక్టివ్ కొట్టారనుకోండి P అని పర్స్పెక్టివ్, జస్ట్ ఇలా రొటేట్ చేసి చూడండి, ఆర్చ్ వచ్చిందా మీకు చూడండి. ఆర్చ్ క్రియేట్ జూమ్ చేసుకుని చూడండి. ఇప్పుడు మీరు వ్యూ లెఫ్ట్కి వెళ్ళండి. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఉంది కదా, ఇది కొంచెం ఫ్రంట్కి జరుపుకోవచ్చా? F5 కొట్టండి, ఫ్రంట్కి జరుపుకోండి ఇలా. ఇది మనకి ఫ్రంట్ లైన్. సపోజ్ దీన్ని ఇప్పుడు మీకు ఈ టైప్ సైడ్స్ కూడా కావాలి కాబట్టి ఏం చేస్తాం? పర్స్పెక్టివ్ కొట్టి సెలెక్ట్ చేసి జస్ట్ షిఫ్ట్ పట్టుకుని ఒక కాపీ రొటేట్ చేస్తాం. ఓకే, రొటేట్ చేయొచ్చు. అయితే లేదంటే ఏం చేయాలి? కంట్రోల్ V కొట్టారనుకోండి, ఇందులోనే ఇంకో కాపీ క్రియేట్ అవుద్ది. అయిన తర్వాత F12 కొట్టండి. F12 కొట్టిన తర్వాత ఈ చూడండి ఈ Z యాక్సిస్ ఉందా, ఈ Z యాక్సిస్ దగ్గర 90 degrees ఎంటర్ చేశారనుకోండి,
ఎంటర్ కొట్టేసాను. చూసారా ఎగ్జాక్ట్ 90 degrees తిరుగుతుంది. మీకు స్నాప్స్ కూడా తెలుసు కదా, స్నాప్స్ ఆన్ చేసుకుని లేదంటే టాప్ వ్యూలోకి రండి, మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి వెళ్ళి స్నాప్స్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు సెలెక్ట్ చేసింది కదా, మూవ్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత F6 కొట్టి ఇలా మూవ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కూడా చూడండి, ఈ రెండు ఇలా దగ్గర దగ్గర ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి మధ్యలో ఉన్న వెర్టెక్స్లో అవసరం లేదు, ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసాం. అంటే స్ట్రైట్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి వ్యూ లెఫ్ట్కి వెళ్ళారనుకోండి, ఈ కింద ఉన్న దానికి మ్యాచ్ చేసేయచ్చు. చూసారు కదా, ఈ కింద ఎంత దాకా బాల్కనీ ఉంది అంత దాకా ఇది పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు పర్స్పెక్టివ్ కొట్టండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ F5 కొట్టుకుని X యాక్సెస్ యాక్టివేట్ అయింది. షిఫ్ట్ పట్టుకుని సేమ్ ఇలా మూవ్ చేసేసుకోండి. టాప్ వ్యూలోకి వెళ్ళి ఏం చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి కరెక్ట్గా దాని తిన్నగానే ఉందా లేదా. పర్స్పెక్టివ్ కొట్టుకుని లేదా ఆర్బిట్ పెట్టుకుని ఇలా తిప్పి చూసుకోండి ఒకసారి. ఓకే, ఓకే అర్థమైంది కదా, ఇది బాల్కనీ. ఇప్పుడు దీనికి మొత్తానికి కూడా మీకు కావాల్సి వచ్చినట్టుగానే కలర్స్, సపోజ్ లైట్ బెసెట్ కలర్ లేకపోతే ఇలా ఏదైనా ఎల్లో కానీ మీ ఇష్టం తీసుకుని వేసేసాను. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇది మీకు పైన ఇది కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ ఏం చేశాను, డోర్స్ అవన్నీ ఎలాగ చేయాలో చెప్పాను. సో మళ్ళీ ఫ్రంట్ వ్యూ కొడతాను. కొట్టేసుకుని మీకు కావాల్సి వస్తే రెక్టాంగిల్ తీసుకోండి, F3. అదే కదా, సపోజ్ ఇక్కడ నుంచి ఇలా రెక్టాంగిల్ కొట్టాను, కొట్టేసేసి రైట్ క్లిక్, కన్వర్ట్ టు స్ప్లైన్. ఇది అవుట్లైన్ చేసాం అనుకోండి. సపోజ్ అవుట్లైన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇందా మన లెక్క ప్రకారం డోర్ లైన్ పెట్టుకోవడం తెలుసు కదా, ఇది కింద నుంచి 3 feet, ఇంతకుముందు డోర్కి అదే విండోకి అని చెప్పి 4 feet హైట్ ఉంటుందని. అప్పుడు మనం కింద నుంచి లెక్క ఎలా కౌంట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 అంటే 4 + 3 4 5 6 7 7 feet. 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ ఈ హైట్ దాకా డోర్ తీసేసుకున్నాం. ఇలా సెగ్మెంట్ తీసుకున్నాం. F5 ఇలా తీసి అనుకోండి, ఎన్ని 1 2 3 హాలోస్. ఓకే, 3. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రూడ్ థిక్నెస్ ఇద్దాం. ఎక్స్ట్రూడ్ వాల్ థిక్నెస్ ఎంత, 9 inches. అయితే ఇప్పుడు వాల్ ఫ్రంట్ ఉందో బ్యాక్ ఉందో తెలియదు మనకి, అందుకని పర్స్పెక్టివ్ కొట్టి PN కొట్టి Z కొట్టాను. చూసారు కదా, వాల్ ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసింది. సో దీన్ని మనం F5 కానీ ఏదైనా F6 కొట్టుకున్నాం అనుకోండి, Y యాక్సెస్ యాక్టివేట్ అయింది. చూసారు కదా Y యాక్సెస్. ఇప్పుడు చూడండి ఎక్కడికి బాల్కనీ దాని జరిగింది. మీరు ఆర్బిట్ తీసుకొని తిప్పి చూసుకోండి ఒకసారి, ఇలా అర్థమైందా బాల్కనీది. ఇప్పుడు దీనికి ఏం చేస్తారు, మళ్ళీ ఫ్రంట్ వ్యూలో కొట్టండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ రెక్టాంగిల్ స్నాప్స్ ఆన్ చేసుకున్నారంటే కార్నర్ టు F3 కొట్టి చూసుకోండి, కింద కనిపిస్తుంది మీకు కార్నర్. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి స్నాప్స్ ఆఫ్ చేసుకోండి, రైట్ క్లిక్ కొట్టి కన్వర్ట్ టు స్ప్లైన్ అనండి. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ మీకు ఈజీగానే అర్థమవుతుంది. కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ సో 4 inches థిక్నెస్ ఇస్తుంది. ఇదేంటి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది డోర్. పర్స్పెక్టివ్ కొట్టి చెక్ చేద్దాం ఒకసారి. పర్స్పెక్టివ్ జూమ్ కొట్టాను, ఆర్బిట్ పెట్టి తిప్పి చూశాను, F3 కొడుతున్నాను. సో ఫ్రంట్కి వచ్చినట్టుగా ఉంది. సో Y యాక్సిస్ యాక్టివేషన్ ఉంది కాబట్టి కొద్దిగా వెనకలు అవుతుంది. ఓకేనా, దీనికి ఇప్పుడు ఒక వుడ్ కలర్లో వేసేద్దాం. ఓకేనా, ఫినిష్. ఇప్పుడు మీరు ఆర్బిట్ చూడండి, అంటే మీకు ఒక బాల్కనీ ఇది మీరు చేయటం కనుక ఇలాగే చేయగలిగారంటే మీకు చాలా వరకు అసలు విషయం ఎలా చేస్తారు అనేది అర్థమైపోతుంది. అదే సపోజ్ ఇక్కడికి వచ్చి రెక్టాంగిల్ ఉంది, మరి స్నాప్స్ ఆన్ చేసుకున్నారు. చూసారు కదా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి. ఓకే, రైట్ క్లిక్ స్నాప్స్ ఆఫ్ చేసేసండి, కన్వర్ట్ టు స్ప్లైన్. ఓకే, దీన్ని చిన్న ఎక్స్ట్రూడ్ ఇచ్చామనుకోండి, స్లాబ్ హైట్స్ ఎంత ఉంటాయి, 4 inches ఉంటాయి. ఇంచేసేసండి, దీనికి వైట్ కలర్ ఇది వేసేద్దాం. దీన్ని కొంచెం కిందకి దింపుకున్నాం అనుకోండి, ఏముంటుంది, F7 కొడితే Z యాక్సెస్ కిందకి పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది బాల్కనీ వచ్చింది. ఓకే, ఇది మొత్తం చేస్తే మీకు లైన్ గురించి స్ప్లైన్ ఎలా వాడుకోవాలి ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఇది జాగ్రత్తగా 1-2 సార్లు చూసి జాగ్రత్త చేయండి.